హే గైస్, మేము లడాక్ డే 2 జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. చూస్తుంటే ఎప్పుడెప్పుడు డ్రైవ్ చేయాలనిపించే ఈ హిమాలయాస్ 450 బైక్స్ మీద లే నుండి నూంబ్రా వ్యాలీ వయా కార్దుంగ్లా వెళ్తున్నాము. ఈ జర్నీ అంతా ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ అప్ హిల్ డ్రైవ్ ఉంది. ఇక్కడంతా బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ అడ్వెంచరస్ కర్వ్స్తో నిండి ఉంది. ఎవ్రీ సెకండ్ ఈ డ్రైవ్ ఇచ్చే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పలేని అనుభూతి కలిగజేస్తుంది. ఇది ఎంత అడ్వెంచరస్ చెప్పాలి అంటే, మా ఫ్రెండ్ అయిన సుబ్బారెడ్డి ఫస్ట్ టైం బైక్ని ఇక్కడే ఈ దారిలోనే పడేశాడు. ఇక్కడ నుండి ఎవరెవరు బైకులు పడేసామో మాకే అర్థం కాకుండా పడేసాము. Hey guys, finally we reached Kardungla. ఇది సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. 17,982 ఫీట్ హైట్లో ఉంది. ఇక్కడ బ్రీత్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆల్సో ఈ విజువల్లో చూపించినంత ఈజీ అయిన జర్నీ ఇది కాదు. ఇది చాలా అడ్వెంచరస్ జర్నీ. ఇక్కడ అమృతాన్ని చూపిస్తాను. అమృతం అంటారు, ఏమంటారు తెలియదు కానీ దేవుడు ఇది లేదే ఇక్కడ ఏమి అవ్వదు. ఇంత హైట్ వచ్చాక ఇది ఒక్క షాప్ ఉంది, ఇక్కడ మ్యాగీ ఉంది. మళ్ళీ మీకు కిందకి వెళ్ళి 3 hours అంట. నరేష్ ఆడ ఆకలితో ఎలా ఉన్నారు చూడు, వీడియోలో కూడా చూస్తలేడు. మేము కూడా ఫస్ట్ టైం స్నోలో ఇక్కడే స్కేటింగ్ చేసాము. వి ఎంజాయ్డ్ ఏ లాట్ టు అవర్ పీక్స్. కార్దుంగ్లా నుండి నూంబ్రా వ్యాలీ అంతా డౌన్ హిల్ డ్రైవ్. ఇందాకటి వరకు మనం వచ్చింది అప్ హిల్ డ్రైవ్ అనమాట. సో ఈ డౌన్ హిల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ నా వరకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, మనకన్నా తోపు ఇంకొకటి లేడు. ఎవ్రీ సెకండ్ ఈ డ్రైవ్లో మా ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అండ్ ఎక్సైట్మెంట్ కూడా అంతకు మించి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా సూపర్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి అసలు ఈ ట్రిప్ ఇంత సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత హై ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్ని కంట్రోల్ చేయాలంటే మాకు వేరే దారి కనిపించలేదు. ఈ డివైన్ టెంపుల్ ప్లేస్కి వెళ్ళక తప్పలేదు. అదే డిస్కిట్ మాంట్రీ టెంపుల్. ఇది ఒక బౌద్ధ టెంపుల్ అన్నమాట. ఇక్కడ సీనరీస్ వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు విజువల్స్లో. ప్లేస్ టు ప్లేస్, డే టు డే వ్యూస్ అండ్ సీనరీస్ మా ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ని ఎప్పుడు బీట్ చేస్తూనే ఉన్నాయి. ఫైనల్లీ ఈవినింగ్ టైంకి హండర్ విలేజ్లో ఉన్న శాండ్ డ్యూట్స్లో బ్యూటిఫుల్ సన్సెట్ చూడడానికి వచ్చాము. ఇక్కడ సన్సెట్ చూస్తూ మమ్మల్ని మేము మర్చిపోయాము. ఎట్ లాస్ట్ అవర్ 160 kilometers of thrilling and exciting day 2 journey got completed at Sand Dunes.